అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు మీకోసం చాలా స్పెషల్, చాలా ఎంతో రుచికరమైన నిజామీ చికెన్ కర్రీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా, ఆదివారం స్పెషల్ లంచ్ అయినా, చిన్న ఫ్యామిలీ సెలబ్రేషన్ అయినా ఈ ఒక్క కర్రీ చాలండి భోజనానికి ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తుంది. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 20 బాదం పప్పులు, ఒక 20 వరకు జీడిపప్పులు వేసుకోండి. అందులోనే దాల్చిన చెక్క, ఇలాచీ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. కర్రీకి బాదం, జీడిపప్పుతో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రౌన్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ని చిలికల కింద కట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి. చికెన్ని ఏ బౌల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ మొత్తాన్ని వేసుకోండి. 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా సాల్ట్, పసుపు, కారం, అందులోనే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. కలర్ బాగుంటుంది అది వేసుకోవడం వల్ల కర్రీ అనేది. నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. ముందుగా మిక్సీ పట్టిన బాదం, జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకున్నాక అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసుకోండి. అందులోనే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. గట్టి నెయ్యి అయితే 2 స్పూన్లు వేసుకోండి. నార్మల్గా కాచి చల్లార్చిందైతే పావు కప్ వరకు నెయ్యి వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేయగా రిమైనింగ్ ఆయిల్ కూడా వేసుకోండి పావు కప్ వరకును. అరకప్పు వరకు పెరుగు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలపండి. చికెన్కి మసాలా మొత్తం బాగా పట్టించాలండి. ఇలా పట్టించిన తర్వాత ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకోండి. పావుగంట తర్వాత ఈ కడాయి మొత్తాన్ని స్టవ్ మీద ప్లేస్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం లో ఫ్లేమ్లోనే జరుగుతుందండి. మీరు ఇన్ కేస్ హై ఫ్లేమ్లో పెడితే కనుక కర్రీ అనేది వెంటనే మాడిపోతుంది. సో చూసుకోండి, ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. మీకు ఆయిల్ అనేది పావు కప్ వరకు చెప్పాను కదా, మరి కొంచెం ఎక్కువ అనేది వేసుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో నేను మధ్యలో మరొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది మిక్స్ చేశానండి. ఇక్కడ వీడియోలో స్కిప్ అయింది. ఇలా మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది, వెంటనే కలుపుతూ ఉండాలి. చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి మనకి మధ్యలో. ఆ టైంలో మనకి వాటర్ అనేది కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట. సో ఈ కర్రీ మొత్తానికి వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగానే కలుపుతూ ఉండాలి చివరి వరకును. ఇలా చికెన్ కుక్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్తోనే చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుంది. సో మీరు ఇక్కడ వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ప్రతి నిమిషానికి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. మూత పెట్టుకుని ఇలా లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ కర్రీకి మెయిన్ కడాయి అండి. అడుగు మందంగా ఉండాలి. ఇన్ కేస్ లైట్ వెయిట్ కడాయి అయితే ఈ కర్రీ చేయడానికి అస్సలు పనికిరాదండి. వెంటనే మాడిపోతుంది కర్రీ అనేది. సో చూసుకోండి అదొక్కటి. బట్ ఇలా ఈ విధంగానే మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. కర్రీ అంతేనండి, దగ్గర పడుతుంది మనకి. కొంచెం దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంది కదా, మరొకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కర్రీ చాలా టేస్టీగా, క్రీమీగా, చికెన్ ఎంతో జ్యూసీగా వస్తుందన్నమాట. ఈ చికెన్ కర్రీ చేసేటప్పుడు ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు చికెన్ని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోండి. దానివల్ల మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మరొకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. మనం ముందు ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కదండి, అందులో హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని ఈ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీకు టైం లేకపోతే కనుక ముందు రోజే బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకోవచ్చండి. సో మరొకసారి మూత పెట్టి మగ్గించండి. మనకి ఆయిల్ అది తేలుతూ వస్తుందన్నమాట ఫుల్గాన. సో ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ, నాన్ లేదా బిర్యానీతో తింటే ప్రతి ముద్ద కూడా అద్భుతంగా ఉంటుంది. పైన కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదండి. ఉంటే లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ చికెన్ వచ్చేసి కేజీ వరకు తీసుకున్నాను. అందులో కొంచెంగా అయితే పక్కన పెట్టాను. సో ఈ విధంగానే చాలా ఈజీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. రిచ్ టేస్ట్తో నిజామీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ ప్రిపేర్ చేశానండి. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చికెన్ కర్రీ అనగానే.
సో బిర్యానీ అన్నారని చెప్పి లైట్గా మసాలా ఏమీ లేకుండా జస్ట్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి. ఇందులో వేసే మసాలా బ్యాలెన్స్గా చికెన్ చాలా మెత్తగా ఉండడంతో పెద్దలే కాదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా చాలా నచ్చింది. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.